సో గైస్ రీసెంట్ గా వచ్చిన కొన్ని ఫిల్మీ అప్డేట్స్ గురించి క్లారిటీగా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ముందుగా బాబీ డియోల్ గారి బర్త్డే పరంగా ఈ రోజు కంగువా మూవీ నుండి విలన్ లుక్ ని అండ్ నేమ్ ని రివీల్ చేశారు. ఉదిరన్ అనే ఆ నేమ్ తోటి ఆ క్యారెక్టర్ కొద్దిగా డెడ్లియస్ట్ గా క్రూరంగా ఉన్నప్పటికీ తన రాజ్యానికి ఒక రాజులా ఉన్నాడు అండ్ అక్కడ ఆ సూపర్ మ్యాన్ పోజ్ బట్టి ఆ పీపుల్స్ కి ఒక లీడర్ టైప్ లో కనిపిస్తున్నాడు. అఫ్ కోర్స్ కంగువా సూర్య క్యారెక్టర్ కూడా ఫిల్మ్ లోని ఈవిల్ గా కనిపించబోతుంది. మనం ఇదివరకు వచ్చిన వీడియో ద్వారా చెప్పొచ్చు అది. సో ఇద్దరి టాప్ యాక్టర్స్ యొక్క ఈవిల్ రోల్స్ తోటి ఆపోనెంట్స్ గా ఏ విధంగా ఉండబోతుందో చూడబోతున్నాం. దాంతోపాటు ప్రెసెంట్ టైమ్ లైన్ యొక్క స్టోరీ కూడా కంగువాలోని ఉంది. పోతే ఆ ప్రెసెంట్ టైమ్ లైన్ లో కూడా బాబీ డియోల్ క్యారెక్టర్ విలన్ గా ఉంటుందా లేదనేది మనకి క్లారిటీగా తెలియదు. కానీ పార్ట్ 2 కి సంబంధించిన హింట్స్ బట్టి కార్తిక్ ఆర్యన్ ని పార్ట్ 2 లో విలన్ గా ఒక క్యామియో పరంగా చూపించబోతున్నట్టు కూడా చెప్పారు. దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోని మనం డిస్కస్ చేసాం. పోతే ఈ ఫిల్మ్ కి సంబంధించి కొన్ని ప్లాట్ డీటెయిల్స్ అండ్ కొంతవరకు థీరీస్, దాంతోపాటు మూవీ నుండి రివీల్ చేసిన ట్రివియా అప్డేట్స్ బట్టి ఆ ప్లాట్ అనేది ఏ విధంగా ఉండబోతుందో మనం వీలైతే సపరేట్ గా ఒక వీడియోలోని తెలుసుకుందాం. అండ్ ఆ పీరియడిక్ టైమ్ లైన్ లోని ఉండే స్టోరీ అంతా కూడా కొద్దిగా తమిళ్ ఓల్డ్ ఏన్షియంట్ హిస్టరీని బేస్ చేసుకుని తీసినట్టు కూడా ఉంటుంది. అంటే లైక్ వాళ్ళందరూ చూడడానికి జాంబీస్ లాగా అండ్ జింకలు ఉండే లాంటి బోన్స్ ని పెట్టుకుని ఈ విధంగా డిఫరెంట్ గా ఒక డిఫరెంట్ కల్చర్ తోటి కనిపిస్తున్నారు. బాబీ డియోల్ యొక్క ప్రీలుక్ కూడా అది కొద్దిగా జాంబీగా ఆ ఫింగర్స్ గానీ అవన్నీ కూడా ఆ టైప్ లో ఉన్నాయి. మరి కార్తిక్ ఆర్యన్ ని ఏ విధంగా మెర్జ్ చేస్తారు ఈ ఫ్రాంచైజ్ అనేది, అవును ట్రయాలజీ లాగా 3 పార్ట్స్ ని ప్లాన్ చేసుకున్నారు. సో అన్ని డీటెయిల్స్ కలిపి ఆ ప్లాట్ ఏ విధంగా ఉండబోతుందో ఒక థీరీ టైప్ లో అయితే మాత్రం వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో చేయాలా వద్దనేది మీ రిక్వెస్ట్ బట్టి కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరే తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా అనే దాని గురించి. ఇక ప్రీవియస్ గా ఒక సోర్స్ నుండి పుష్ప 2 అనేది పోస్ట్ పోన్ కావచ్చు, డైరెక్ట్ గా డిసెంబర్ కే వెళ్ళొచ్చు అని చెప్పి న్యూస్ వచ్చింది కదా. దాని గురించి మూవీ టీం కన్ఫర్మ్ చేశారు. సో అది రీకన్ఫర్మ్ అని చెప్పాలి. ఆ సోర్స్ ఒక్కటే పక్కన పెట్టేస్తే పుష్ప 2 అనేది డిలే కావడానికి రీజన్ ఏం చెప్పానంటే ఇప్పుడు సుకుమార్ గారు కొంత టైం తీసుకుంటున్నారు. దాంతోపాటు కొన్ని సీన్స్ ని రీ ఎడిట్ చేస్తున్నారు అండ్ రీషూట్ చేస్తున్నారు. పైగా ప్రస్తుతానికి కేశవతో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ఒకవేళ ఒక 10 డేస్ 5 డేస్ 1 వీక్ లేట్ అయినా సరే ఆగస్ట్ 15 లాంటి ఒక మంచి హాలిడే బిగ్ వీకెండ్ అనేది మిస్ చేసుకుంటే తర్వాత వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేయడానికి సెప్టెంబర్ అక్టోబర్ కాకుండా డైరెక్ట్ గా ఒక బిగ్ హాలిడే సీజన్ అనేది ఖచ్చితంగా క్రిస్మస్ కే దొరుకుతుంది కాబట్టి అప్పటికి వెళ్ళొచ్చని చెప్పి ఆ పాసిబిలిటీ బట్టి చెప్పాను. ఇది వరకు వచ్చిన రూమర్స్ బట్టి కూడా వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్ కి మెయిల్స్ పంపి మరి రీకన్ఫర్మ్ చేశారు. మేము ఎప్పుడు కూడా ఆగస్ట్ 15 నుండి పోస్ట్ పోన్ చేయట్లేదు, అసలు తగ్గట్లేదు, అదే డేట్ కి ఫిక్స్ అయిపోయాయని చెప్పి ఈసారి కూడా వాళ్ళే ఫిక్స్ చేశారు, అదే రీకన్ఫర్మ్ చేశారు. సో ఆగస్ట్ 15 లాంటి మంచి డేట్ ని వాళ్ళు వదులుకోవడానికి అసలు నిర్ణయించుకున్నట్టున్నారు. అండ్ దాంతో పాటు పుష్ప 1 విషయానికి వస్తే పోస్ట్ ప్రొడక్షన్ పరంగా మూవీ టీం రిలీజ్ కి దగ్గరలో కొద్దిగా వర్క్స్ ని పెండింగ్ గా వదిలేసినట్టు, దాని వలన సెకండ్ హాఫ్ లోని కొంత సౌండ్ మిక్సింగ్ లోని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే జరిగాయి. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ లోని దాని మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. బట్ ఈసారి మాత్రం ఒకవేళ అలా చేయకూడదు, అంటే వాళ్ళకి టైం లేకపోయినా సరే ఫాస్ట్ గా ఇరికించి ఫాస్ట్ గా చేయడం వలన అవుట్పుట్ పర్ఫెక్ట్ గా రాకపోతే దాని వల్ల కంప్లైంట్స్ మిగులుతాయి. సో ఇన్నిసార్లు వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు కాబట్టి ఇక ఎలాంటి రూమర్ వచ్చినా మళ్ళీ అసలు మరో ఫిక్స్ అవ్వక్కర్లేదు. డైరెక్ట్ గా మూవీ టీం నుండి అప్డేట్ వస్తేనే పోస్ట్ పోన్ అయినట్టు, లేదంటే ఎగ్జాక్ట్ గా ఆగస్ట్ 15 కి రిలీజ్ అవుతున్నట్టు. ఇక కంప్లీట్ గా ఈ ఫిల్మ్ గురించి అయితే మాత్రం రిలీజ్ డేట్ విషయంలోని ఫిక్స్ అయిపోవాల్సిందే. దేవరా కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ రానప్పటికీ పోస్ట్ పోన్ అని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇక ఆ తర్వాత రీసెంట్ గా మీ అందరికీ చెప్పాను కదా, సంజయ్ లీలా పన్షాలి గారి అప్కమింగ్ పెద్ద ప్రాజెక్ట్. యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పటిదే కాదు ఎప్పటి నుండో ఉంది. రొమాంటిక్ డ్రామా తోటే ఉంటూ వార్ ఎలిమెంట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఈ ప్లాట్, ఈ స్టోరీ, ఈ ప్రాజెక్ట్ అనేది బన్సాలి గారు ఇప్పటి నుండి కాదు 2012 2011 నుండి కూడా డిస్కషన్స్ లోని అండ్ ఎస్ఆర్కే వెంట ఈ స్టోరీని చెప్పినట్టు చాలా వరకు న్యూస్ వచ్చింది. కానీ అప్పట్లో ఇంత గ్రాండియర్ గా తీయాలంటే బడ్జెట్ విషయంలోని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినట్టు, సో ఆ ప్రాజెక్ట్ కి చాలా టైం కేటాయించాలని చెప్పినట్టు, కొన్ని విషయాల వలన అయితే మాత్రం ఆ ప్రాజెక్ట్ ని కొన్ని ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుందామని చెప్పి ఇద్దరు కూడా డిసైడ్ అయ్యారు. ప్రొడ్యూసర్స్ విషయం మాత్రమే కాదు, సల్మాన్ ఖాన్ అయితే మాత్రం సెకండ్ అంటే సపోర్టింగ్ టైప్ లో అయితే మాత్రం ఈ ఫిల్మ్ లో తీసుకుందామని అనుకున్నారు. సో బిగ్గెస్ట్ కొలాబరేషన్ అయి ఉండేది ఫిల్మ్. ఇక తర్వాత బాజీరావ్ మస్తాని, పద్మావత్ అండ్ రామ్లీలా లాంటి పెద్ద ప్రాజెక్ట్స్ లో ఆయన ఫిక్స్ అవడం వలన దీన్ని పక్కన పెట్టేశారనమాట. సో బాయ్జు బర్వా అనే ఫిల్మ్ ని కూడా తీద్దాం అనుకున్నప్పటికీ అది కూడా హోల్డ్ లో ఉంది. సో పద్మావత్ తర్వాత డైరెక్ట్ గా గంగుబాయ్ కాకుండా ఈ ఫిల్మ్ ని తీద్దాం అనుకున్నప్పటికీ ఎస్ఆర్కే మాత్రం ఇలాంటి స్టోరీస్ ఇప్పట్లో నేను చేయలేను, నా ఏజ్ కరెక్ట్ కాదని చెప్పారంట. మళ్ళీ బన్సాలి గారు రీ అప్రోచ్ అయినప్పటికీ మళ్ళీ ఎస్ఆర్కే రిజెక్ట్ చేశారంట ఈ ఫిల్మ్ ని. అంటే ఫిల్మ్ లోని వార్ డ్రామా ఇంక్లూడ్ అయినప్పటికీ ఒక చిన్న యంగ్ యాక్ట్రెస్ యొక్క క్యారెక్టర్ ఉంటుందన్నమాట. సో ఆ యంగ్ యాక్ట్రెస్ కి ఆ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ కి ఉండే లింక్ ఇది కరెక్ట్ కాదు నా ఏజ్ అని చెప్పి ఆయన వదిలేశారంట. ఆ యంగ్ యాక్ట్రెస్ అప్పట్లో ఆలియా భట్ అని చెప్పి రూమర్స్ ఉండేవి. సో గంగుబాయ్ తర్వాత ఆ ఫిల్మ్ చేసిన తర్వాత ఇక ఆలియా భట్ ఏమో ఆ యంగ్ యాక్ట్రెస్ అనుకున్నప్పటికీ ఇప్పుడు అఫీషియల్ కాస్టింగ్ ని అనౌన్స్ చేశారు. ఈ ఫిల్మ్ లోని ఆలియా భట్, రణబీర్ కపూర్ అండ్ విక్కీ కౌశల్ ఉంటున్నారు. మేబీ విక్కీ కౌశల్ క్యారెక్టర్ అప్పట్లో సల్మాన్ ఖాన్ అనుకున్నదేమో. మేబీ రణబీర్ కపూర్ క్యారెక్టర్ ఏజ్ అనేది కొద్దిగా చేంజ్ చేసి ఉంటారు. కపుల్ పరంగా బాగుంది అండ్ విక్కీ కౌశల్ కి కత్రినా కైఫ్ ని కాస్టింగ్ లో పెట్టేస్తే ఇంకా సెట్ అయిపోయేది కాస్టింగ్. రొమాంటిక్ డ్రామా అయినప్పటికీ బన్సాలి గారి ప్రీవియస్ ఫిల్మ్స్ లానే బిగ్ బడ్జెట్ తో ఉండబోతుంది అండ్ వార్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయి. 2025 క్రిస్మస్ కి ప్లాన్ చేసుకున్నారు.
చేస్తున్నారు. సో అప్కమింగ్ రణబీర్ కపూర్ ఫిల్మ్ అంటే అది బన్షాలి గారిదే. అవును, బ్రహ్మాస్త్ర 2 కూడా 2026 కి ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ పార్ట్ 3 డైరెక్ట్ గా 2027. కాకపోతే మరి రామాయణం ఏమవ్వాలి? ఇది ఇంకా ఫాస్ట్ గా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు కదా అనుకుంటే ఈ ఫిల్మ్ ని ఆల్మోస్ట్ 1.5 year పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ వర్క్ గురించి పెడతారంట. డి నెగటివ్ కంపెనీ అండ్ ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ తో. సో షూటింగ్ అయ్యి విఎఫ్ఎక్స్ వర్క్ అవ్వడానికి చాలా టైం పట్టిస్తుంది. అండ్ స్పిరిట్ తర్వాత డైరెక్ట్ గా సందీప్ రెడ్డి వంగ యానిమల్ పార్క్ ని డైరెక్ట్ చేస్తారు. సో ఈ విధంగా ఈయన అప్కమింగ్ లైనప్ అయితే చాలా హెవీగానే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. అండ్ బ్రహ్మాస్త్ర ట్రయాలజీతో పాటు ఆయన్ ముఖర్జీ అయితే మాత్రం ఒక స్పిన్ ఆఫ్ ఫిల్మ్ ని ఇంటర్నేషనల్ మేకర్స్ తోటి తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నారు. ప్రీక్వెల్ పరంగా వానరాస్త్ర ఫిల్మ్ ని ఒక పెద్ద విఎఫ్ఎక్స్ తోటి ఒక ఒరిజిన్ టైప్ లో అయితే మాత్రం తీద్దామని అప్పట్లో ప్లాన్ చేసి పెట్టుకున్నారు. బట్ బ్రహ్మాస్త్ర సీక్వెల్స్ సక్సెస్ మీదనే ఈ స్పిన్ ఆఫ్ బిగ్ ఫిల్మ్ అనేది డిపెండ్ అవుతుంది. ప్రెజెంట్ లోకి తోటి డిస్కషన్స్ మాత్రమే కాదు, ఎస్ఆర్కే గారి తోటి రాజన్ టీకి ఫిల్మ్ తీద్దామని 2019 నుండి ట్రై చేస్తున్నారు. ఒక డార్క్ క్యారెక్టర్ లైక్ బాజీగర్ లాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేస్తున్నట్టు. కాకపోతే అది ఎప్పటి నుండో అలా పెండింగ్ అవుతూ రీసెంట్ గా అయితే మాత్రం అప్కమింగ్ మంత్ లో అప్డేట్ అయితే రావచ్చని చెప్పి న్యూస్ వస్తుంది. మరి చూడాలి ఏమవుతుందో. ఫర్జీ ఫ్యామిలీ మ్యాన్ తో వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. యాక్చువల్ గా వాళ్ళు తెలుగు వాళ్ళే, అక్కడికి వెళ్ళి బాగా సక్సెస్ అయ్యారు. దాంతో పాటు హాలీవుడ్ వరకు ఎంసీలో కూడా ఛాన్స్ పొందుతున్నారు. ఫర్జీ ఫ్యామిలీ మ్యాన్ అనే కాదు, గోవా గోన్ అని చెప్పి సైఫ్ అలీ ఖాన్ తో ఒక జాంబీ థ్రిల్లర్ ని కూడా బాగా హ్యాండిల్ చేశారు ఫిల్మ్స్ పరంగా కూడా. సో మరి చూడాలి, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ గానీ వచ్చిందనుకోండి వాళ్ళ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది. తర్వాత అప్కమింగ్ రాబోయే మోస్ట్ అవైటెడ్ కల్కి ఫిల్మ్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ప్రీవియస్ గా వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఆల్రెడీ ఛానల్ లోని పెట్టాను, మిస్ అయితే మాత్రం వెళ్ళి చూడండి. హనుమాన్ క్యామియో గురించి. ఇక కల్కి పోస్ట్ పోన్ అవ్వచ్చా అని చెప్పి మొన్న చాలా మంది న్యూస్ ని రూమర్స్ లాగా స్ప్రెడ్ చేశారు, లైక్ పుష్ప 2 అండ్ దేవర గురించి. బట్ పుష్ప 2 ఎలాంటి పోస్ట్ పోన్ లేదు, దేవర ఒక్కటే. అండ్ కల్కి కూడా ఎలాంటి పోస్ట్ పోన్ ని కూడా ప్లాన్ చేయట్లేదు. మే 9th కి రిలీజ్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యారు. బట్ మే 10th హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫిల్మ్ కూడా రాబోతుంది. కాబట్టి ఈ ఫిల్మ్ అనేది మే 9th కాదు, మే 8th ఈవినింగ్ నుండి ప్రీమియర్స్ అనేవి పెయిడ్ ప్రీమియర్స్ జరుగుతాయి కదా, అప్పటి నుండి కొన్ని ఐమాక్స్ అండ్ పిఎల్ఎఫ్ స్క్రీన్స్ ని బ్లాక్ చేసి పెట్టుకుంటే సేఫ్. దాని పరంగా ఆల్రెడీ గట్టి ప్లానింగ్ చేసి పెట్టుకుంటారు. సో ప్లానింగ్ లేకుండా రిలీజ్ డేట్ ని అంత కాన్ఫిడెంట్ గా అనౌన్స్ చేయరు కదా. పోతే గైస్, ఈ ఫిల్మ్ గురించి వస్తున్న చాలా అప్డేట్స్ బట్టి మనం ముందు ఒక ప్లాట్ థియరీ అయితే మాత్రం అనుకున్నాం. వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కానీ ఇప్పుడు వస్తున్న న్యూస్ అండ్ ఫిల్మ్ అనౌన్స్మెంట్ తర్వాత వచ్చే న్యూస్ బట్టి సపరేట్ ఇంకొక స్టోరీ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మరి దాని మీద వీడియో చేయాలా వద్దా అనేది మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. బట్ ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ ఫిల్మ్ లో మనందరికీ అదే ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టే చాలా ఇమ్మోర్టల్ క్యారెక్టర్స్ అయితే మాత్రం ఆ మోడర్న్ జనరేషన్ లోని ఆ కలియుగంలో అయితే మాత్రం కనిపించబోతున్నట్టు అప్డేట్ ఇదివరకే వచ్చింది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఇమ్మోర్టల్ అశ్వత్థామ క్యారెక్టర్ గా కల్కి ట్రైనింగ్ ఇచ్చే ఒక గురువుగా అయితే మాత్రం ఫిల్మ్ లో కనిపించబోతున్నట్టు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. నేను ట్రైలర్ బ్రేక్ డౌన్ లో చెప్తున్నప్పుడు చాలా మంది అది అశ్వత్థామ కాదు, ఖచ్చితంగా పరశురాముడు అని చెప్పి అన్నారు. ఎందుకంటే పరశురాముడు కూడా ఇమ్మోర్టలే. కాకపోతే ఫిల్మ్ లోని అశ్వత్థామ పరశురాముడు కాదు, చాలా మంది ఇమ్మోర్టల్ క్యారెక్టర్స్ కల్కి క్యారెక్టర్ కి ట్రైనింగ్ ఇస్తారు. సో అది ఏన్షియంట్ హిస్టరీ ప్రకారం ఉండే డీటెయిల్ అనమాట. సో అందులో హనుమాన్ క్యారెక్టర్ కూడా ఒకటి. సో ఆ హనుమాన్ క్యామియో యొక్క డీటెయిల్ గురించి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశారు. బట్ ప్రెసెంట్ వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే కాకభూషుండి క్యారెక్టర్ గురించి. ఈ కాకభూషుండి క్యారెక్టర్ గురించి మీరు ఎంతవరకు వినకపోతే ఒకసారి వినండి. ఇది ఒక డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ లాంటిది. మన ఏన్షియంట్ హిస్టరీ ప్రకారం టైం ట్రావెల్ చేయగలిగే క్రో అండ్ రామ భక్తుడే. సో కల్కి ఒక గాడ్ క్యారెక్టర్. సో ఆ గాడ్ క్యారెక్టర్ తగ్గట్టు హిందూ ఏన్షియంట్ హిస్టరీలో ఉండే ప్రతి క్యారెక్టర్ ని డీటెయిల్స్ ని కూడా ఫిల్మ్ లోని చూపిస్తారు. పోతే ఈ కాకభూషుడి క్యామియో కూడా ఫిల్మ్ లోని వన్ ఆఫ్ ది ట్రైనర్ ఆఫ్ కల్కి. సో ఆ విధంగానే ఒక మాస్టర్ లానే చూపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ ట్రైనింగ్ ఎలా ఇస్తుంది అంటే, అఫ్ కోర్స్ ఈ క్యారెక్టర్ కూడా ఇమ్మోర్టలే. సో అకార్డింగ్ టు ద హిందూ ఏన్షియంట్ హిస్టరీ చాలా మంది ఇమ్మోర్టల్స్ ఇంకా ఎర్త్ మీద ఉన్నారు, కలియుగం ఎండింగ్ వరకు ఉంటారు. అందులో పరశురాముడు, అశ్వత్థాముడు, హనుమంతుడు, కాకభూషణుడి అండ్ చాలా క్యారెక్టర్స్ ఇంకా ఉన్నాయి. అలాంటి చిరంజీవులందరినీ కూడా ఫిల్మ్ లో చూపించవచ్చు. సో దాని ప్రకారమే ఫిల్మ్ లోని కాస్టింగ్ అంత పెద్దగా ఉండబోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఇన్ని ఎపిక్ క్యారెక్టర్స్ ని, ఇంత ఎపిక్ స్టోరీని ఏ విధంగా ఫిక్షనల్ గా ఫ్యాంటసీ టైప్ లో డిజైన్ చేస్తారో చూడాలి. మీకైతే ఈ న్యూస్ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ న్యూస్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వీలైతే అవి తర్వాత ఎపిసోడ్ లో క్లారిటీగా తెలుసుకుందాం.